మనల్ని చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచుతారంటే, అరే నలుగురిలో మంచిగా ఉండాలిరా, నలుగురిలో మంచి పేరు సంపాదించుకోవాలని అని చెప్పేసి మన ఇంట్లో పెంచుతూ ఉంటారు. మెయిన్ ఈ రిలేటివ్స్ దగ్గర, ఈ సొసైటీలోని ఒక మనిషి బతకాలంటే కూడు గూడు గుడ్డ కావాలని చెప్పేసి అంటారు. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ కూడ్ అనమాట. సో మనం సర్వైవ్ అవ్వాలంటే ఫస్ట్ మనకు ఫుడ్ కావాలి. ఇప్పుడు నువ్వు ఏదైనా రెస్టారెంట్ కానీ హోటల్ దగ్గరికి వెళ్ళి, అన్న నాకు బాగా ఆకలేస్తుంది, నాకు బిర్యానీ ఏమొద్దు, ఒక సాంబార్ రైస్ కావాలి, నన్ను మా ఊర్లో చాలా మంచోడు అంటారు, లేదంటే మా ఇంట్లో నన్ను చాలా మంచోళ్ళు అంటారు, మా రిలేటివ్స్ అందరూ నన్ను చాలా మంచోళ్ళు అంటారు, నాకు చాలా మంచితనం ఉంది, నేను చాలా బుద్ధిమంతుని, సో కాబట్టి నాకు ఒక సాంబార్ రైస్ ఇవి, బిర్యానీ ఏమీ వద్దు అని చెప్పేసి నువ్వు వెళ్ళి అడిగావు అనుకో, వాడు ఏమంటాడు తెలుసా, పక్కకి వెళ్ళి బాబు ఉదయాన్నే వచ్చేసి అడుక్కోవడానికి అని చెప్పేసి అంటాడు. అదే రెస్టారెంట్కి నువ్వు 500 పట్టుకొని వెళ్తే ఆడు నేను ఏసీ కింద కూర్చోబెట్టి నీకు ఒక వెయిటర్ని పంపించి, ఆ వెయిటర్ మాటకు ముందు సారు మాటకు తర్వాత సారు మీకు ఏ బిర్యానీ కావాలి బోల్డ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఇచ్చి నీకు కావాల్సిన ఫుడ్ అనేది నువ్వు ఆర్డర్ చేసుకోవచ్చు. నీకు అక్కడ రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. అట్ ఏ సేమ్ టైం నీకు వాల్యూ అనేది కూడా ఉంటుంది. సో లైఫ్లో ఎప్పుడు కూడా మనకి కష్టాల్లో ఉన్నప్పుడు, మన ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఈ మంచితనాలు మనుషులు మనల్ని ఎప్పుడు కాపాడరు, మనం మనీయే మనల్ని కాపాడదు. కాబట్టి ఎప్పుడు ఈ మనుషుల వెనకాల తిరుక్కుంటా, ఈ మనుషుల వెనకాల మంచితనాన్ని ఆశించుకునే బదులు నీ వర్క్ మీద నువ్వు ఫోకస్ చేయి. డెఫినెట్లీ మంచిగా ఎర్న్ చేసుకుంటావు. ఆ ఎర్నింగ్, ఆ మనీయే నీకు మంచి వాల్యూ అండ్ రెస్పెక్ట్ అనేది నీ లైఫ్లో నీకు ఇస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయి, మన ఛానల్ని ఫాలో చేసుకో.